నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా జనసేన పార్టీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. జనసేన పార్టీ ఆవిర్భావం అంటే ప్రారంభం, ప్రయాణం, విజయం దాకా దాని ప్రధాన ఘట్టాలను ఒకసారి తెలియజేసుకుందాం. స్టేట్స్ బైఫర్కేషన్ వల్ల తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు విడివడిన తర్వాత అప్పుడున్న రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆలోచిస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదు అని చెప్పేసి ఒక భావనతోని కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి 2014 మార్చి 14న జనసేన పార్టీని ప్రారంభించారు. ప్రారంభ వేదిక మీదనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఆ మాటతోని ఇది పార్టీ కాదు, ఇది ప్రకంపనలు సృష్టించే ఒక రాజకీయ విప్లవం రాబోతుందని చెప్పేసి చాలామంది గ్రహించారు. అప్పుడు చెప్పిన ఒక మాటతోని లక్షలాది మంది యువకులు కదిలారు. అదేంటనంటే, నేను అధికారం కోసం రాలేదు, ప్రజలకు అధికారాన్ని ఇవ్వడానికి వస్తున్నాను అని చెప్పేసి చెప్పిన మాట లక్షలాది మంది యువకులలో, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులలో రాజకీయాలపైన ఒక కొత్త ఆశ చిగురించింది. ఆ మాటతో పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా జనసేన పార్టీ కార్యక్రమాలను ఒక ఆదర్శ ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లారు. జనసేన పార్టీ ప్రారంభం నుంచి యువకుల సమస్యలపైన, రైతుల సమస్యలపైన, నిరుద్యోగులపైన పోరాటాలు చేస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో కూడా జనసేన ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకుండా కేంద్రంలో బీజేపీకి, టీడీపీ కూటమికి మద్దతు తెలిపి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని బలంగా వినిపించిన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 2 రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. అయితే ఒంటరిగానే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ 2018-19 ఎన్నికల వరకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ, ప్రజా సమస్యలని ప్రభుత్వం దాకా చేరవేస్తూ, అనేక రకాల సమస్యలపైన ఉద్యమాలు చేస్తూ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకు గాను 175 స్థానాల్లో జనసేన పార్టీ కార్యకర్తలను క్యాండిడేట్లుగా నియమించి ఎన్నికలకు దిగారు. పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో పోటీ చేసినా కూడా ఒక స్థానంలో గెలవకుండా ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారు కుంగిపోలేదు. అనేక రకాల విమర్శలు వచ్చినాయి, అనేక రకాల ట్రోల్స్ చేసిరు. కానీ ఇప్పుడు కూడా అతను వెనుకడుగేయలేదు. చాలామంది అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ చిరంజీవి లాగానే రాజకీయాలకి స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాలోకి వెళ్తారని చెప్పేసి. కానీ ఈ ఓటమి నా ముగింపు కాదు, మరో పోరాటానికి ఇది మరో ప్రారంభం అవుతుంది అని చెప్పేసి నిజంగా లక్షలాది మంది కార్యకర్తలు ఆ మాటలతోని మరింత ప్రేరణ పొంది పార్టీ కార్యక్రమాలను మరింత వేగంగా పెంచి కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడే చెప్పారు వాళ్ళు, నేను వరాల కోసం రాలేదు, తరాల భవిష్యత్తును మార్చడానికి వచ్చాను, విజయమో వీర మరణమో వెనుకడుగేసే ప్రసక్తి లేదని చెప్పేసి బలంగా నిలబడ్డారు. అప్పుడు అనిపించింది ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి ఏమైనా అంటే ఇలాంటి నాయకుడిని మేము కోల్పోయామే అని. దాని తర్వాత నిజంగా చాలామంది బాధపడ్డారు. తర్వాత మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పేసి లక్షలాది మంది అప్పటి వరకు అనుమానంలో ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. అలా ఓటమితో కుంగిపోకుండా నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అనేక రకాల సమస్యలపైన తన గొంతు విప్పుతూ ఉద్యమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక అప్పుడున్న ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక ఆ పవన్ కళ్యాణ్ మీద కోపంతో చంద్రబాబు నాయుడిని అనేక రకాల కేసులతో జైల్లో పెట్టించడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ తలొగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే కూటమికి నీరు పోశారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసి కూటమి పేరుతోని ఇటు చంద్రబాబు నాయుడిని, అటు నరేంద్ర మోడీని ఇద్దరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి 3 పార్టీలు కలిసిన కూటమిగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఖండ విజయంతో ఈరోజు డిప్యూటీ సీఎంగా మన ముందున్నారు. ఇక్కడ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడిని ప్రజలు వదిలిపెట్టరు, మర్చిపోరు. ఖచ్చితంగా ఆ నాయకుడిని చరిత్రలో నిలబెడతారని చెప్పేసి చెప్పడానికి ఇదే సరైన సాక్ష్యం. జనసేన పార్టీ ప్రారంభం, ప్రయాణం, విజయం ఇవి సాధారణమైనవి కాదు. వీటి వెనకాల ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక తరం స్వప్నం దాగుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 సంవత్సరాల కాలంలో పార్టీ ఎదిగిన తీరు, పార్టీ ఉద్యమించిన విధానం, ఒక నాయకుడు నిలబడిన ఆదర్శం ఖచ్చితంగా భవిష్యత్ యువ నాయకులకి, భవిష్యత్ తరానికి, యువత రాజకీయాల్లోకి రావాలన్న ఒక ఆశకి ఇది ఒక ఆదర్శవంతంగా
మార్గదర్శకం అవుతుంది. ఈ మొత్తం జనసేన పార్టీ ప్రయాణాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, యువత నిశ్శబ్దంగా ఉంటే రాజకీయాలు మారవు. యువత నడుం బిగించి ముందడుగేసినప్పుడే చరిత్ర మారుతుంది. అదే పవన్ కళ్యాణ్ చేశారు. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. జనసేన ఒక పార్టీ కాదు, ఒక ధైర్యం. జనసేనాని ఒక వ్యక్తి కాదు, ఒక నమ్మకం. ఆ నమ్మకం పేరే పవన్ కళ్యాణ్ కొనిదెల, ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.